దట్టమైన కీకారణ్యం, ఎత్తైన కొండలు, పాతాళాన్ని తలపించే లోయలు, ఆకాశాన్నంటే భారీ వృక్షాలు, వీటన్నింటి మధ్య హరహర మహాదేవ, ఓం నమశివాయ అన్న నాదమే వారికి మార్గంగా మారింది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కాలినడకన కొండకోనలు దాటుకుంటూ మల్లన్న దర్శనం కోసం భక్తజనులు సాగిపోతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి కర్నూలు జిల్లా శ్రీశైలానికి చేరుకుంటున్నారు. 43 కిలోమీటర్ల మేర నల్లమలలో మల్లన్న భక్తులు చేస్తున్న పాదయాత్రపై ప్రత్యేక కథనం ఇప్పుడు. శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైల మల్లన్న దర్శనం కోసం కాలినడకన వెళ్లే భక్తులతో నల్లమల అడవులు కిక్కిరిసిపోయాయి. నిర్విరామంగా పాదయాత్ర సాగిస్తున్న భక్తుల శివనామ స్మరణతో నల్లమల మారుమోగుతోంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలాన్ని కాలినడకన వెళ్లి దర్శించుకునేందుకు ఏకైక మార్గం కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు. శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని వెంకటాపురం నుంచి ప్రారంభమయ్యే శ్రీశైల దర్శన పాదయాత్ర నల్లమల అటవీ ప్రాంతంలో 43 కిలోమీటర్ల మేర సాగుతుంది. వెంకటాపురం నుంచి 8 కిలోమీటర్ల మేర ప్రయాణించాక నాగలూటి ప్రాంతానికి చేరుకునే భక్తులు అక్కడున్న 2 కోనేర్ల వద్ద సేద తీరుతారు. అనంతరం 18 స్తంభాల మండపం, 60 అడుగుల గోపురంతో నిర్మితమైన ఆలయంలో కొలువైన వీరభద్రులు, సుగేశ్వరుడు, బసవేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. అక్కడి నుంచి 14.5 కిలోమీటర్ల ప్రయాణం అనంతరం నల్లమల అందాలను కళ్లకు కట్టే పెద్ద చెరువు ప్రాంతానికి 13 కిలోమీటర్ల తర్వాత భీముని కొలను చేరుకుంటారు. అక్కడ పాతాళాన్ని తలపించే లోయలు భక్తులకు మధురానుభూతులు పంచుతాయి. భీముని కొలను నుంచి 60 మెట్లు పైకెక్కి కైలాస ద్వారానికి చేరుకుంటారు. అంతటితో నల్లమల అటవీ ప్రాంతం ప్రయాణం పూర్తవుతుంది. రహదారిలో వెళ్లి సాక్షి గణపతి దర్శనం అనంతరం శ్రీశైల క్షేత్రానికి వెళతారు. రాళ్లు రప్పులు దాటి కొండలు ఎక్కి లోయలు దిగుతూ చేసే ఈ పాదయాత్ర మరిచిపోలేనిదని భక్తులు అంటున్నారు. పాదయాత్ర వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టు ఆహ్లాదకరమైన వాతావరణము, అలాగనే ఈ గాలి పీల్చుకోవడం వల్ల కొంత మాకు ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది. దానివల్ల హెల్త్గా ఉంటున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చేయడం వల్ల మేమంటూ ప్రకృతిని ఆస్వాదించడానికి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. వాతావరణం ప్రకృతి చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. మాది హైదరాబాద్ యాక్చువల్గా, ఫస్ట్ టైం వస్తున్నాను. మా సిస్టర్స్ అందరూ నడిచి రావడం వల్ల చాలా బాగుంది అంటున్నారు. సరే మేము ఒకసారి దర్శించుకుందాం మల్లయ్య స్వామిని అని వచ్చాము. ఫీలింగ్ చాలా బాగుంది. మాకు మంచిగా అనిపిస్తే ప్రతి సంవత్సరం ఇలానే మా పిల్లలతో కూడా రావాలని ఉంది. మాకు 14 సార్లు వచ్చినాం. బాగానే ఉంది, ప్రకృతి మొత్తం బాగానే ఉంది. మాకు ప్రతిసారి మల్లన్న స్వామిని నమ్ముకొని వస్తుంటాం. మల్లికార్జున స్వామి బాగా చూస్తుంటాడు, నమ్మి వస్తుంటాం. బాగుంది అడవి గిడి మొత్తం. మాకు ప్రతి సంవత్సరం ఇడిచిపోకుండా వస్తాం మేము ఈ స్వామికి. అటవీ ప్రాంతంలో పాదయాత్ర చేసే భక్తుల కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు అన్నదాన కార్యక్రమాలు చేపట్టాయి. గతంతో పోలిస్తే పాదయాత్ర చేసే భక్తులకు కల్పించే సౌకర్యాలు కాస్త మెరుగైనప్పటికీ సమస్యలు పూర్తిగా తొలగిపోలేదని భక్తులు చెప్తున్నారు. కొద్దిగా అక్కడక్కడైతే నీళ్లు బాగానే సౌలతులు ఇచ్చినారు. ఈ సంవత్సరం అయితే అంతకుతోలే సంవత్సరం ఇంకా ఎడారిగా నడిచినాం చాలా. ఇప్పుడు చాలా వరకు నయ్యం. ఇంకా కొంచెం ముందు నీళ్లు మంచి చెడ్డలు సౌలతి పెడితే మాకు బాగుంటుందని మా కోరిక. ముసలులకు కానీ భక్తులకు కానీ వాటర్ ఒకటి కొద్దిగా ఇది ఇబ్బంది ప్రాబ్లం ఉంది. అక్కడక్కడ ఫారెస్ట్ వాళ్ళు కొంచెం అక్కడక్కడ పెడితే బాగుంటుంది. నీళ్ళ ప్రాబ్లం మాత్రం చాలా ఉంది ఇక్కడ. ఆ ప్రాబ్లం ఒకటి కొంచెం చేస్తే బాగుంటుంది. పోయే భక్తులు ఇబ్బంది పడతాను చూసి ఆడమాడగా ఇక్కడ భోజనం పెట్టడం స్టార్ట్ చేసినాము. అయితే గతంలో నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు నీళ్ళు లేవు. జనరేటర్లు తీసుకొచ్చుకొని చెరువుల్లో నుంచి చక్కగా చెరువులో నుంచి నీళ్ళు తోడుకొని భక్తాదులకి భోజనం పెట్టడం జరుగుతున్నది. ఏడాదికి 2 సార్లు మాత్రమే అటవీ ప్రాంతంలో పాదయాత్రకు అనుమతిస్తున్నారు. శివరాత్రితో పాటు ఉగాది సమయంలోనూ పాదయాత్ర చేసే భక్తుల సంఖ్య ఏటా భారీగా పెరుగుతోంది.